బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మద్యం రవాణా కేసులో కీలక అరెస్టు జరిగింది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు ఇవాళ సునీల్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏపీ మద్యం రవాణా కేసులో కీలక అరెస్టు జరిగింది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల కారుమూరి నాగేశ్వరరావు ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు ఇవాళ సునీల్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా స్కామ్ లో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈడీకి సంబంధించి సోదాలు పూర్తిగా చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితులైనటువంటి వాసుదేవరెడ్డి, అలాగే ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి ఐటీ సలహాదారు అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా కసిరెడ్డిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కారుమూరి సునీల్ ని ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ దర్యాప్తులో ఈ టెండర్ల అవకతవకలు, గత ప్రభుత్వ హయాంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాల్సిన లిక్కర్ రవాణా విధానాన్ని రద్దు చేసి సెంట్రలైజ్డ్ విధానాన్ని తీసుకొచ్చారు. రవాణా ఛార్జీలకు సంబంధించి ఒక్కొక్క బాక్స్ కు ₹19.68 నుండి ఏకంగా ₹35.57 వరకు కూడా కృత్రిమంగా పెంచేసి ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹195 కోట్ల నష్టం చేకూర్చారని చెప్పి ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఫ్రంట్ కంపెనీలు అంటే సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే సంస్థను కేవలం కాగితాలపైనే ఎంపీటీగా చూపిస్తూ కూడా అసలు రవాణా బాధ్యతలు సిండికేట్ సభ్యులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని అయితే ఈడీ అధికారులు దర్యాప్తులో తేలింది. సబ్ కాంట్రాక్టుల కంపెనీ సిండికేట్ల ద్వారా కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన రవాణా సబ్ కాంట్రాక్టులను రాజకీయ ప్రభావంతో కారుమూరి సునీల్ దక్కించుకున్నారని చెప్పి ఈడీ అధికారులు సుదీర్ఘకాలం పాటు విచారించి కారుమూరి నివాసాల్లో సోదాలు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా సీజ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాలు, అలాగే సునీల్ నివాసాలు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలతో పాటు సుమారు 94.5 లక్షల విలువైన రోలెక్స్ వాచ్లు, లగ్జరీ వాచ్లు, కారు, రేంజ్ రోవర్, హవాలా లావాదేవీలకు సంబంధించిన మనీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇట్లన్నిటికీ కూడా అగ్రిమెంట్లు మరియు ఆస్తి పత్రాలు, ఈ వస్తువులకు సంబంధించి నేరపూర్తి సంపాదన కొనుగోలు చేసినట్లుగా ప్రాథమికంగా